వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిసిద. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎట్టకేలకు కేరళను తాకిన ఋతుపవనాలు మరో వారం 10 రోజుల్లో తెలంగాణలోకి విస్తరించే అవకాశం. గోదారమ్మకు ముఖ్యమంత్రి ప్రత్యేక హారతి. మంచిర్యాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్. సూర్యాపేటకు పర్యాటక శోభ. షికారు బోటును ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి. అల్లూరి జిల్లా చింతూరు మన్యంలో పెద్ద పులి సంచారం. దున్నపోతుని పులి చంపి తిన్నట్లు గుర్తించిన అటవీ శాఖ అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే నైరుతి ఋతుపవనాలు ఎట్టకేలకు కేరళ తీరాన్ని తాకాయి. వారం రోజులు ఆలస్యంగా కేరళలోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్జాయ్ తుపాన్ ఋతుపవనాలను ప్రభావితం చేస్తాయని, కేరళపై దీని ప్రభావం తక్కువగా ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు ముందుగానే చెప్పారు. సాధారణంగా జూన్ 1న ఋతుపవనాలు కేరళకు చేరాలి. అయితే ఏడాది 3 రోజులు ఆలస్యంగా జూన్ 4న కేరళను తాకాయని ముందే అంచనా వేసినప్పటికీ వారం రోజులు ఆలస్యం తర్వాత ఇండియా మెయిన్ ల్యాండ్ లోకి ప్రవేశించాయి. ఋతుపవనాల ఎంట్రీతో కేరళ తీరంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అలప్పజ, ఎర్నాకులం ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం లక్షద్వీప్, కేరళ ప్రాంతాలకు విస్తరించిన ఋతుపవనాలు 48 గంటల్లో కేరళలోని అన్ని ప్రాంతాలకు, తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని ఐఎండీ పేర్కొంది. మరో వారం 10 రోజుల్లో తెలంగాణలోకి విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి నదికి ప్రత్యేక హారతి పట్టారు. రామగుండం, మంచిర్యాల జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కోసం హాజరైన ఆయన పర్యటన అనంతరం రోడ్డు మార్గంలో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో 2 జిల్లాల సరిహద్దునున్న గోదావరి నదికి చేరుకున్న తర్వాత సీఎం కొద్దిసేపు ఆగి నదికి ప్రత్యేక హారతి సమర్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందిళ్ల బ్యారేజ్ సమీపంలోనే గోదావరి వంతెన ఉంటుంది. ఈ నదిలో ఏడాది పొడవునా నీరు నిల్వ ఉంటుంది. నది ప్రవాహానికి ముగ్ధులైన ముఖ్యమంత్రి ప్రత్యేక హారతి పట్టారు. ముఖ్యమంత్రికి స్థానిక ఎమ్మెల్యే కోరకంటి చందర్తో పాటు పెద్ద సంఖ్యలో నియోజకవర్గ ప్రజలు స్వాగతం పలికారు. సూర్యాపేట పర్యాటక శోభను సంతరించుకుంది. మినీ ట్యాంక్ బండ్గా రూపాంతరం చెందిన సద్దుల చెరువులో షికారు బోటును మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రారంభించారు. శుభకార్యాలు జరుపుకునేందుకు వీలుగా త్వరలో మినీ క్రూయిజ్ షిప్, ఫైబర్ జెట్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణమ్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు వై వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ రామాంజుల్ రెడ్డి తదితరులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మేము కూర్చోం సార్. సార్ సార్ లేవు పై గట్ లోపలికి వచ్చిన
మీరు అడిగి ఫస్ట్ అడిగి అల్లూరి జిల్లా చింతూరు మన్యంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. సుక్కుమామిడి గ్రామంలోని పంట పొలాల దగ్గర పులి జాడలు ఉన్నాయని అటవీశాఖ అధికారులు గుర్తించారు. మోతుగూడెం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు అనే రైతుకు చెందిన దున్నపోతుని పులి చంపి తిన్నట్లు ఆనవాళ్లు ఉండడంతో అటవీశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. చింతూరు డిఎఫ్ఓ పుష్ప సౌజన్య పెద్ద పులి దున్నపోతుని చంపినట్లు తన సిబ్బందితో కలిసి ధృవీకరించారు. అడవిలో నిఘా కెమెరాలను అమర్చామని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని త్రిపురారం మండలం కేంద్రంలో ప్రముఖ పారిశ్రామికవేత్త బూసిరెడ్డి పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో వికలాంగులు, అనాథలు, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు చేయూతనిస్తున్నారు. బూసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ ఆధ్వర్యంలో త్రిపురారం మండలంలోని 10 గ్రామాలను ఎంచుకున్నారు. మొదటి విడతగా ఆ గ్రామాల్లోని 18 మంది లబ్ధిదారులకు నగదు ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామాన 10,000 మజ్జిగ ప్యాకెట్లను పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఫౌండర్ మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో ఈ సేవా కార్యక్రమాలను విడతల వారీగా లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. అదే బాగుంటుంది. చెక్కు మంచి పెట్టరా ప్రదీపన్న బస్సు మంచం మీద పెట్టరా జర చూడు పెద్ద ఆయన పెద్ద మనిషి చూడు డబ్బులు ఉన్నాయి. సేవా కార్యక్రమంలో భాగంగా త్రిపురారం మండలం రాష్ట్రంలో ఇప్పుడే అనాథులు, అభాగ్యులు, వికలాంగులు, క్యాన్సర్ పేషెంట్లు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈరోజు మధ్యగా కూడా సరఫరా చేయడం జరుగుతుంది. త్రిపురారం మండలంలో ఇప్పుడు 5-6 గ్రామాలలో వాళ్ళ అభాగ్యులకు సహకారం అందించడానికి ప్రోగ్రాం కంటిన్యూ చేయడం జరుగుతుంది. ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని నిరంతరం కొనసాగాలని ఆశిస్తూ బాపట్లలో ప్రపంచ ప్రఖ్యాత భారతీయ క్రికెటర్ అంబటి రాయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవటం శుభసూచకమని ఎంపీటీసీ సభ్యులు తాండ్రా సాంబశివరావు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీటీసీ సభ్యుడు తాండ్రా సాంబశివరావు మాట్లాడుతూ క్రీడారంగంలో ప్రపంచ ఖ్యాతిని పొందిన ప్రముఖ భారతీయ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు సీఎంను కలవడం శుభసూచకమని అన్నారు. తన ప్రతిభతో క్రీడా మైదానంలో ప్రత్యర్థులకు దడ పుట్టించిన అంబటి రాయుడు రాజకీయ రంగంలో గల్లీ నుండి ఢిల్లీ దాకా ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకులకు గుండెల్లో వణుకు పుట్టించి రికార్డు స్థాయిలో 151 సీట్లు సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న జగన్ కి సహకరించాలని సాంబశివరావు తెలిపారు. నేను మీ తాండ్ర సాంబశివరావు, నల్లమధురపాలెం ఎంపీటీసీ మరియు బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులుగా మాట్లాడుతున్నాను. నిన్న మరి భారతీయ క్రికెటర్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి క్రికెటర్ ఆటగాడైనటువంటి అంబటి రాయుడు గారు ప్రజానాయకుడు, ప్రజాబంధువు అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం శుభసూచకం, చాలా సంతోషం.
మరి ఒక కాపు జాతి వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధిగా మా కాపు జాతి ఆణిముత్యమైనటువంటి అంబటి రాయుడు గారిని వైఎస్ఆర్సీపీలో చేరాలని, ప్రజానాయకుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజా సేవలకు కూడా అంబటి రాయుడు గారు వస్తే బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నాను. ఏ విధంగానైతే క్రీడా మైదానంలో అంబటి రాయుడు గారు ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టించాడో తన ఆట తీరుతో, అదేవిధంగా ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఉన్న అన్ని పార్టీల రాజకీయ నాయకుల యొక్క గుండెల్లో వణుకు పుట్టించే విధంగా పార్టీ పెట్టి 151 సీట్లు మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని వర్గాలకి సముచిత స్థానం కల్పిస్తూ, అందులో భాగంగా మన కాపు జాతి నాయకులకు కూడా సముచిత స్థానం కల్పిస్తూ కాపు జాతి యొక్క అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అంబటి రాయుడు గారు కూడా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యి ప్రజాసేవలోకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కాపు నాయకులుగా మేము మరి సముచిత స్థానాలు పొంది ఉన్నామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, అంబటి రాయుడు గారు కాపు జాతి ఆణిముత్యమైన అంబటి రాయుడు గారు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై కాపు, జై జగన్. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద రోగులకు అండగా నిలుస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అన్నారు. గర్భిణులకు ఎంతో ముఖ్యమైన అల్ట్రా టిఫా స్కానింగ్లను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ సేవలను అధికారికంగా గుంటూరు నుంచి ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ అమలవుతున్న గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మంత్రి రజని ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా గర్భిణులకు సేవలు పూర్తి ఉచితంగా అందబోతున్నాయని తెలిపారు. మంత్రి మాట్లాడుతూ, ఈ రోజు నుంచి గర్భిణీలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో సేవలు ఉచితంగా అందుతాయని తెలిపారు. ఎంతో ఖరీదైన ఈ సేవలకు ఇప్పటి వరకు రోగులు డబ్బులు చెల్లించాల్సిందేనని, ఇప్పుడు ప్రభుత్వమే ఈ ఖర్చు భరిస్తుందని మంత్రి తెలిపారు. పిల్లవాడు పుట్టిన దగ్గర నుండి అంటే ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా కూడా చూస్తున్నాం. మరి చదువుకు అమ్మఒడి కానివ్వండి, విద్యకి కాలేజీ విద్యలు విద్యా దీవెన కానివ్వండి, మరి మహిళలకి 45 సంవత్సరాలు కానివ్వండి, డ్వాక్రా రుణమాఫీ కానివ్వండి, ఇల్లు కానివ్వండి, ఇలాంటి ఎక్కడా కూడా మరి పేద ప్రజలు ఇబ్బంది పడకూడదనే తపనతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారికి నిజంగా మనం ఎప్పుడు కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మేము సంతోషం ఉంటాం. అదిగాక మరి ఈరోజు ఆరోగ్యశ్రీలో ఉచితంగా గర్భవతిగా ఉన్న మహిళలను ఉపయోగపడే టిఫా స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్లను మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు శ్రీమతి విడుదల రజని గారు మరి చేతుల మీద ప్రారంభించడం చాలా ఆనందకరం. మరి దీనికి సంబంధించి ప్రతి ఆడవాళ్ళు కళ్ళకు అంటారు, పిల్లల కళ్ళకు అనేది మరి పిల్లలు కావాలనేది వాళ్ళందరి కోరిక. ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం జరుగుతూ ఉంది. సో ఇది ఈ స్కాన్ యొక్క ఇంపార్టెన్స్. కాబట్టి ఈ అల్ట్రాసౌండ్ కావచ్చు, ఈ టీఫా స్కాన్ కావచ్చు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి గర్భవతులందరూ కూడా రూపాయి కూడా ఖర్చు చేయాల్సినటువంటి పని లేదని చెప్పి మరి ఈరోజు జగనన్న ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాం. మరి ఇదే కాదు, మనం చూసినట్టయితే మన ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ మనము అధికారంలోకి వచ్చే నాటికి 2019 నుంచి చూసుకుంటే 1059 ఉన్నాయి. ఇందాక ఆరోగ్యశ్రీ CEO గారు కూడా చెప్పారు. మరి 1059 ఉన్నటువంటి ప్రొసీజర్స్ని జగనన్న ప్రభుత్వము ప్రతి పేదవాడికి కూడా ఏ కష్టం వచ్చినా వాళ్ళ డబ్బులు ఖర్చు కాకుండా, వృధా కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే వారి కష్టాల్లో అండగా ఉండాలని చెప్పి 3257 ప్రొసీజర్స్ వరకు కూడా పెంచినటువంటి ఘనత మన జగనన్న ప్రభుత్వానికి దక్కుతుంది. దీని ద్వారా ప్రతి పేదవాడికి ఏ కష్టం వచ్చినా కూడా ఆరోగ్యశ్రీ అండగా ఉండి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలందరికీ కూడా మనం అందిస్తూ ఉన్నాము. ఇలాగే మనం చూసుకున్నట్టయితే మన గుంటూరులోనే ముఖ్యమంత్రి గారు ఆరోగ్య ఆసరా అని చెప్పి ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం జరిగింది. మరి ఆరోగ్య ఆసరా పథకం, మరి ఆరోగ్య ఆసరా పథకం ఎంత గొప్పదంటే నాకు తెలిసి ఖచ్చితంగా దేశంలో ఈ ఆరోగ్య ఆసరా పథకం, జగనన్న తీసుకొచ్చినటువంటి ఆరోగ్య ఆసరా పథకము ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఏదైతే మనకు
మన 10 అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో గిరిజనులకు ఇవ్వాల్సిన రేషన్ బియ్యంపై స్పందనలో వచ్చిన ఫిర్యాదుతో జిల్లా కలెక్టర్ వెంటనే బాధితులకు రేషన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. రవికమతం మండలం చీమలపాడు పంచాయతీ డిపోలో 236 మందికి 3500 కేజీల బియ్యాన్ని ఇవ్వాలని ఆయన సూచించారు. 2 నెలల నుంచి 236 మందికి బియ్యం ఇవ్వనందున వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను బాధితులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని మార్చి ఏప్రిల్ నెల కోటాను, రెచ్చపోను, తాటపర్తి, జోగంపేట, నేరేడు బంద, బంగారు బందరు, కడగడ్డ గిరిజనులకు కలెక్టర్ పంపిణీ చేయించారు. రండి సార్, మీరు ఒక చేయండి, మీరు అన్ని చేశారు అంటే వీళ్ళు కనపడరు కదా మనం. అనకాపల్లి జిల్లా అలాగే 24 డిపో అంటే శివలపాడు, కళ్యాణరావు డిపో పరిధిలో గత ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలలో బియ్యం ఇవ్వాలని చెప్పేసి మన గిరిజన సంఘం అలాగే మన గిరిజన అందరూ కలిపి కట్టే ఆందోళన చేయడం జరిగింది. వీటి ఫలితంగా ఎంఆర్ఓ గారు అలాగే సివిల్ సప్లై డీటీ గారు గ్రామాల్లో ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీ రిపోర్ట్లో మార్చి, ఏప్రిల్ నెలలో ఇవ్వాలని చెప్పేసి ఆ ఎంఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది. ఏదేమైనా సరే 3 నెలలు ఇవ్వాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి అధికారి దృష్టి తీసుకెళ్ళగాని దాన్ని స్పందించి డీటీ గారు కానీ, ఎంఆర్ఓ కానీ, డిఎస్ఓ గారు కానీ, జాయింట్ కలెక్టర్ కానీ స్పందించి ఆగమేఘాల మీద 2 నెలలు బియ్యం ఇప్పుడు అర్జెంటుగా పంపిణీ చేయాలని చెప్పేసి ఆదేశించారు. దానికి దగ్గర ఉన్నటువంటి మన డిప్యూటీ తహసీల్దార్ గారు కూడా సమక్షంలోని బియ్యం పంపిణీ చేస్తాం 2 నెలల పాటు. దీంతో పాటు అదనంగా 1 నెల కూడా అది రావడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నాం. కాబట్టి ఈ బియ్యం ఇచ్చిన జిల్లా కలెక్టర్ గారికి మన గ్రామం తరఫున, గిరిజన తరఫున కలెక్టర్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రేమ మత్తులో 25 ఏళ్లకే నిండు 100 ఏళ్లు జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకున్నాడు ఓ యువకుడు. తల్లిదండ్రులు కడసారి కోరిక తీర్చాల్సిన పుత్రుడు పుట్టెడు శోకాన్ని మిగిల్చి అనంత లోకాలకు వెళ్లిపోయాడు. అందుకు కారణం ప్రేమే. కోవిడ్ సమయంలో విశ్రాంతి తీసుకోకుండా రోగులకు అలుపెరుగని సేవ చేసి అందరి ప్రేమాభిమానాలు పొందాడు ఆసుపత్రి FNO కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన పరంగి వరుణ్ కుమార్. మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో FNOగా విధులు నిర్వహిస్తూ ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఆ యువతికి మరో వ్యక్తితో వివాహం జరిగిపోవడంతో అది జీర్ణించుకోలేని వరుణ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకి పాల్పడ్డాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ వికలాంగుల పెన్షన్ 3016 నుండి 4016కు పెంచిన సందర్భంగా జగిత్యాల జిల్లా జగ్గాసాగర్ గ్రామంలో సీఎం చిత్రపటానికి వారు క్షీరాభిషేకం చేశారు. గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు గద్దెనెక్కిన వికలాంగులను పట్టించుకున్న పాపన పోలేదని వారు ఆక్రోశం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అఖండ విజయం సాధిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చి పేదలకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎమ్మెల్సీగా కవితక్కను, ఎమ్మెల్యేగా విద్యాసాగర్ రావును గెలిపించుకుంటామని వారు ప్రతిజ్ఞ చేశారు. ఇంతకుముందు ఉన్నటువంటి ఏ ప్రభుత్వం కూడా మాకు ఈ విధంగా వికలాంగులని పట్టించుకోలేదు. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన నుంచి 516 నుంచి మాకు 3016 పెంచడం జరిగింది పింఛను. ఇప్పుడు 4016 ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ కూడా కేసీఆర్ ప్రభుత్వం రావాలని మేము వికలాంగుల తరఫున కోరుకుంటున్నాం. ఇంతకుముందు ఏ ప్రభుత్వం కూడా న్యాయం చేయలేరు. కేసీఆర్ వచ్చిన నుంచి వెళ్ళి ఒక 500 నుంచి వెళ్ళి 3016 ఇచ్చిండు. 3016 నుంచి వెళ్ళి 4016 చేసిండు. ఆయనకు నమస్కారం. ప్రభుత్వంలో మనకు 500 నుంచి 3016 దాకా వచ్చాయి. మళ్ళీ ప్రభుత్వంలో మళ్ళా కేసీఆర్ గారు ఒక 4016 రూపాయలు పెంచడం జరిగింది. ఈ ప్రభుత్వం ఇలాగ కొనసాగాలని మా వికలాంగుల తరఫున నేను ప్రార్థిస్తున్నాను. నాకు ఇంతకుముందు రీసెంట్గా మ్యారేజ్ అయింది. నా వికలాంగుల తరఫున నేను వికలాంగుల కోట కింద మ్యారేజ్ బ్యూరోలో లక్ష్మీ కళ్యాణం కింద
నేను అప్లై చేశాను. నాకు ₹1,00,000 వచ్చాయి. ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరికి తెలియదు, నాకు వచ్చినాయి. నాకు వచ్చిన సందర్భంలో అందరికీ నమస్కారం. ఈ కేసీఆర్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి పేదల పెన్నిధి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిన్న మంచిర్యాల బహిరంగ సభలో వికలాంగులకు నేను తోడుంటా, వికలాంగ కుటుంబాలకు నేను అండగా ఉంటానని దృఢ సంకల్పంతో 3,016ను 4,016గా నిన్న ప్రకటించిండు. నిజంగా గత ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఎప్పుడు కూడా వికలాంగులను కానీ వృద్ధులను కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. గౌరవ కేసీఆర్ గారు పెద్ద మనసున్న మనిషి, అన్ని వర్గాల వారిని అన్ని రంగాల వారికి ఏ రకంగా అయితే ఒక కుటుంబానికి మనం న్యాయం చేస్తామనే పద్ధతిలో ఈ రకంగా తన ఆలోచనలతోటి ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాలన్న ఉద్దేశంతో వారు ముందుకు నడిపిస్తున్నారు. వారు ఎల్లవేళలా భగవంతుడు మనం మంచి ఉంచుకొని మళ్ళీ కూడా వారే ముఖ్యమంత్రి మా వికలాంగులకు వృద్ధులకు కానీ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎట్టకేలకు కేరళను తాకిన రుతుపవనాలు, మరో వారం 10 రోజుల్లో తెలంగాణలోకి విస్తరించే అవకాశం. గోదారమ్మకు ముఖ్యమంత్రి ప్రత్యేక హారతి, మంచిర్యాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్. సూర్యాపేటకు పర్యాటక శోభ, షికారు బోటును ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి. అల్లూరి జిల్లా చింతూరు మన్యంలో పెద్ద పులి సంచారం, దున్నపోతుని పులి చంపి తిన్నట్లు గుర్తించిన అటవీ శాఖ అధికారులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.